అయితే ఈరోజు దుర్గం చెరువు దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూద్దామని కార్ తీసుకొని వచ్చినాము. మంచిగా సడన్గా వాన పడడం స్టార్ట్ అయింది. సరే వాన నార్మల్గా బాగానే పడుతుండే, మేము ఏమనుకోకుండా పోయినాము వ్యూ పాయింట్. అదేమో లోపల ఏదో ప్రైవేట్ ఏరియాలో ఉండే, క్లోజ్ ఉండే. సో ఇక్కడ మేము ఎంటర్ వచ్చేసి బ్రిడ్జ్ దగ్గరికి పోదాం అనుకున్నాము. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోడ్డు ఉండే. ఆ రోడ్ ఎట్లా ఉండే అంటే మేము డౌన్ హిల్లో ఉండే, ఆ రోడ్డుకి మేము అప్ హిల్ వెళ్ళాలి. అప్ హిల్ నుంచి ఫుల్ వాటర్ వస్తున్నాయి. అయితే మేము టర్నింగ్ తీసుకొని అప్ హిల్ పోయేటట్టు ఉండే అది. అయితే ఇట్లా ఆ వాటర్ మొత్తం కిందకు వచ్చేసరికి అవి చాలా తక్కువ ఉన్నట్టుండే. ఆ తక్కువ వాటర్ నుంచి ఒక చిన్న సెడన్ కార్లా ఉండే, అది వచ్చింది. సర్లే అది ఎస్యూవే కదా, ఏం ప్రాబ్లం ఉండదు, అది వచ్చింది అంటే మేము కూడా స్టార్ట్ అయ్యాము. పైకి వెళ్ళేటప్పుడు అప్ హిల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇంటుండే వాటర్, తర్వాత ఇట్లా అని నాకు వచ్చినాయి. నాకేమో రికార్డ్ చేయలే అప్పుడు. నా మైండ్లో ఏముండే అంటే అసలు కార్ అవుతుందా, అయిపోతే ప్రాబ్లం అయిపోతే ఇట్లా సిచ్యువేషన్ ఏంది అది అని అనిపిస్తుంది. ఇక నేను ఏం ఆలోచించకుండా ఇట్లా ముందరికి పోతూనే ఉన్నాము. ఈడాకి వచ్చి ఇట్లా నీళ్ళు ఇట్లా వేలాగా ఇట్లా మొత్తం బ్రిడ్జ్ మీద పడ్డాయి. తర్వాత డోర్ ఇక్కడ దాకా వచ్చినాయి. అన్నీ మా పక్కన చుట్టుపక్కల ఉండే అన్ని తార్లే ఉండే, నార్మల్ కార్లు లేకుండే. ఇక మెల్లమెల్లగా ఒక 2-3 మినిట్స్ అనుకుంటే ఇట్లా ఆ వాటర్ ఫేజ్ నుంచే పైకి పోయినాము. పోయింది మంచిగానే, ఏం ప్రాబ్లం రాలే. మేము ఇంకా లోపల ఇట్లా వాటర్ పడుతున్నాయి అన్నీ అది చూసుకున్నాము, ఏం పర్లేదు. తర్వాత ముందరికి వెళ్ళి చూసినాము, ఇంజన్ ఓపెన్ చేసినాము. ఇంజన్ మొత్తం తడిచింది కానీ వాటర్ లేవు. సర్లే వాటర్ లేవు, అది ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ మంచిదే. తర్వాత చూస్తే స్మోక్ కూడా ఏం లేకుండే, ఎలక్ట్రిక్ కదా, అయిపోతుండే, ప్రాబ్లం వస్తుండే. కానీ అది కూడా ఏం కాలే. తర్వాత చూసుకున్నాము, మంచి హ్యాపీ ఉండే. తర్వాత అనిపించింది అసలు ఎలక్ట్రిక్ కార్ అంటే మనం ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ వస్తాం కదా, వేరే కార్లు, పెద్ద కార్లే ఉంటాయి, BMW, బెంజ్, అవి చిన్న సగం ఈ టైర్ వరకు ఉంటేనే అయిపోయి ఇట్లా పక్కకి రోడ్డు పక్కకి అయిపోతున్నాయి. ఎస్యూవీ ఇది నార్మల్ మహీంద్రా ఇదేమవుతుందో అనుకున్నాను భయం, కానీ ఏం కాలే, అంత మంచిగా అయింది. మేము ఇక సిటీ తిరుగుతున్నాము ఇంకా. సో ఈ ఎక్స్పీరియన్స్ అది షేర్ చేయాలనిపించింది. మీకు కూడా ఇట్లా అనిపిస్తే చెప్పండి.